హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ దొరసానిని. ఈరోజైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ మినీ వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను అండి. వెదర్ చాలా కూల్గా ఉండడంతో మా హస్బెండ్ ఏమైనా హాట్గా చేయొచ్చు కదా అన్నారు. సో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో అయితే బజ్జీ మిరపకాయలు కనిపించాయి. సో ఇంకెందుకు లేట్ అనేసి చెక్క బజ్జీలు చేయడం స్టార్ట్ చేశాను. ముందుగా శనగపిండిని కలిపి పెట్టుకున్నాను. తర్వాత బజ్జీ మిరపకాయని 4 పీసెస్గా కట్ చేసుకొని ఇంకా చక్క బజ్జీలు వేసి మా ఆయనకైతే ఇచ్చేసాను. ఈ బజ్జీ ప్రాసెస్ అయిపోయేలోపు మనం ఒక 2 క్వశ్చన్స్ తెలుసుకుందామా? ఫన్నీ క్వశ్చన్స్. నీటిలోనే పుడుతుంది కానీ నీటిలో పడగానే చనిపోతుంది, ఏంటది? దీనికైతే నేను ఆన్సర్ లాస్ట్లో చెప్తాను. అలానే ఇంకో ఫన్నీ క్వశ్చన్ వచ్చేసి, ఒక వేప చెట్టు కింద ఒక చెవిటివాడు, ఒక గుడ్డివాడు, ఒక మూగవాడు ఉన్నాడు. అప్పుడే చెట్టు పైనుంచి ఒక మామిడికాయ పడుతుంది. దాన్ని ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు మన వీడియో అయితే అయిపోతుంది. వీడియో ఎండింగ్లో అయితే నేను ఆన్సర్స్ చెప్పేస్తాను. ఇలా ఇంకా బజ్జీలు చేసుకున్నాక ఇందులో మధ్యలో కట్ చేసి ఆనియన్స్, నిమ్మకాయ, అలానే సాల్ట్, కారం వేసుకొని తింటే అబ్బా టేస్ట్ ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. తర్వాత ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యాము. పాప వాళ్ళని కూడా రెడీ చేసి నేను ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ పూజ చేసుకున్నాను. వాళ్ళని కూడా రెడీ చేసి ట్యూషన్కి పంపించేశాను. ఇప్పుడు మన ఫన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో తెలుసుకుందామా? మీరు ఆలోచించారా? ఓకే, మీరు కూడా ఆలోచించినట్లయితే ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ క్వశ్చన్ అయితే నీటిలోనే పుడుతుంది, నీటిలోనే చేస్తుంది, ఏంటంటే ఉప్పు అండి. సెకండ్ క్వశ్చన్, వేప చెట్టు కింద గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు ఉన్నాడు. అక్కడి నుంచి పడిన మామిడికాయని ఎవరు తీసుకుంటారంటే ఎవరు తీసుకోరండి, ఎందుకంటే అది వేప చెట్టు కదా, ఆ మామిడికాయ ఎలా పడుతుంది? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.